హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ ఇంట్లో ఉంటేనే మంచిదండి. లేదంటే వాళ్ళు మాటి మాటికి బయటికి వెళ్ళి కుర్కురేలని, డ్రింకులని అవి ఇవి తింటూ ఉంటారనమాట. అవి అంత మంచిది కాదు. మనమే ఇంట్లో హైజీన్గా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి పెట్టామనుకోండి, మనకు కూడా మంచి ఫుడ్ ఇస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే మా పిల్లల కోసం అయితే ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే ఈ స్నాక్స్ అయితే చేశాను. కారం బూందీ, అలాగే జంతికలు, గులాబీ పువ్వులు అయితే చేశానన్నమాట. మరి నేను ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఈ కప్పుతోటైతే ఫస్ట్ అయితే జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఈ కప్పుతో 3 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. 1.5 కప్పు వరకు అయితే శనగపిండిని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. చూసారు కదా, 1.5 కప్పు వరకు అయితే శనగపిండిని అయితే వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండి అంతా కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ల వరకు వాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ పిండి కలపడానికి వేడి నీళ్ళు ఉంటేనే మంచిదండి. వేడి నీళ్ళతో కలుపుకుంటేనే జంతికలు అనేవి సాఫ్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని మనం ఈ పిండిని అయితే కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ బాగా మెత్తగా అయితే కలిపేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నామంటే చాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మన పిండి కలిపే ముందే కానీ కలుపుతున్న ముందే మనం ఆయిల్ని అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా వేడవనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనమైతే ఇలా పిండిని జంతికలు వేసే ముందు ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా అయితే చేసేసుకోవాలి. ఇంకా జంతికల గొట్టంలో అయితే ఈ పిండిని అయితే ఇలా వేసేసుకొని మనమైతే ఒకసారి ఇక్కడ చూపిస్తాను, చూసేయండి ఎలా చేస్తున్నానో. ఇలా పర్ఫెక్ట్గా కింద వచ్చేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉంటే మనకైతే వేయడానికి అస్సలు కుదరదన్నమాట. కొంచెం పిండి అయితే సాఫ్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వేసిన తర్వాత వేసింది కూడా చూపిస్తాను, చూసేయండి నేను ఎలా వేసానో. చూడండి ఎంత బాగా వచ్చాయో జంతికలు అయితే. చూసారు కదండి, ఈ విధంగా రౌండ్గా వేసుకుంటూ మధ్యలో స్టాప్ చేసామనుకోండి, జంతికలు అయితే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీ పిల్లల కోసం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అంటే పిల్లలనే కాదండి, ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది పెద్దలకు కానీ చిన్నపిల్లలు కానీ. అందుకే ఇలాంటి మనం స్నాక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడైతే తినేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే పిండి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇక కలిపేసుకొని మనం జంతికల గొట్టంలో వేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇక 2 వైపులు కూడా ఈవెన్గా కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, 2 వైపులు కూడా బాగా గట్టిగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అలాగే రెండోసారి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా రౌండ్గా అయితే వేసేసుకొని మధ్యలోకి అయితే స్టాప్ చేసేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంటే మనకు గట్టిగా ప్రెస్ చేసే పని లేకుండా పిండిని అయితే సాఫ్ట్గా అయితే కలిపేసుకున్నాం అనుకోండి, వేసేటప్పుడు కూడా మనకైతే అంత ప్రెషర్ అనేది ఉండదన్నమాట. చూసారు కదా, ఒకవైపు గట్టిగా అయిన తర్వాత ఇంకో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులు కూడా బాగా కాల్చుకున్న తర్వాతే తీసేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీ అండి. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. మిగిలిన ఏమన్నా అందులో ఆయిల్లో పార్టికల్స్ ఏమన్నా ఉంటే తీసేసేయండి. అది నల్లగా అయిపోయి ఆయిల్ అనేది చేదనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా ఆయిల్ కూడా ఫ్రెష్గా అయితే చేసుకోవాలి. ఇలా జంతికలు మొత్తం కూడా ఇలాగే వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా జంతికలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. మనం తీసుకున్న కప్పుకి 3 కప్పులకి అయితే మనకైతే ఇన్ని జంతికలు అయితే అయినాయి అన్నమాట. చూసారు కదా, నెక్స్ట్ బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి. బూందీ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ కప్పుతో నేనైతే 3.5 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్పు వరకు అయితే, అలాగే 1 కప్పు వరకు శనగపిండిని అయితే తీసేసుకొని అందులో కొంచెం వాము, కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కూడా కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఆయిల్ అయితే బూందీ వేసేటప్పుడు బాగా వేడవనివ్వాలండి. బూందీ వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉంటేనే మంచిది. అప్పుడే బూందీ అనేది బాగా పర్ఫెక్ట్గా అయితే పొంగుతుంది అనమాట. చూడండి, బూందీ గరిటె తీసుకొని ఆ గరిటె మీద ఈ గరిటెతో 2 గరిటెలు అయితే వేసేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకున్నామంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసేయకండి.
బూందీ అనేది పొంగదనమాట. వేసిన తర్వాత బూందీ గరిటెను అయితే ఇలా కింద క్లీన్ చేసేసుకోండి. అప్పుడే మనకు నెక్స్ట్ టైం వేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందన్నమాట బూందీ. చూసారు కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో బూందీ అయితే. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బూందీని అయితే తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇంకా పిండి మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా బూందీ అయితే రెడీ అయిపోతుంది. బూందీ వేసేటప్పుడు అయితే ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే బూందీ అనేది పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుందన్నమాట. మీరు వేసిన ప్రతిసారి కూడా గరిటెనైతే కింద క్లీన్ చేసేసుకోండి. వేసేటప్పుడు కూడా క్లీన్ చేసి వేస్తేనే బూందీ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. చూసారు కదండి, ఇలాగే ఇంకా మనం వేసేసుకున్నామంటే బూందీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా కొలతలతో అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి, ఇంకా వాళ్ళ కోసం ఇలా ఒకరోజు మనం కష్టపడ్డాం అనుకోండి, వాళ్ళకైతే తినడానికి స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా అదే ఆయిల్లో 1 కప్పు వరకు శనగలు అలాగే వెల్లుల్లిపాయను అయితే ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బూందీలోకి అయితే వేసేసుకోవాలి. గుప్పిడి కరివేపాకులను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. కరివేపాకులు వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఆయిల్ అయితే తుల్లుతుంది అనమాట. ఇంకా ఆ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత బూందీలోకి వేసేసుకొని ఇంకా అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీ దగ్గర పుట్నాల పప్పు ఉంటే పుట్నాల పప్పు కూడా వేసేసుకోండి. ఫ్లేవర్ కోసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బూందీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గులాబీ పువ్వులు ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. గులాబీ పువ్వులు అయితే చాలా ఈజీ అండి. నేను చెప్పిన విధంగా కరెక్ట్ కొలతతో అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2 కప్పుల వరకు మైదా తీసుకుంటే 1/2 కప్పు వరకు శనగపిండి, 1/2 కప్పు వరకు బియ్యం పిండిని అయితే తీసేసుకోండి. ఇంకా 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకొని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని అయితే వేసేసుకోండి. కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే గులాబీ పువ్వులు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మనం గులాబీ పూలు వేసేటప్పుడు ఒక 10 నిమిషాల ముందే గులాబీ గుత్తినైతే ఆయిల్లో వేడి చేస్తూ ఉండాలన్నమాట. ఇలా గులాబీ గుత్తి అనేది ఎంత వేడెక్కితే గులాబీ పూలు అయితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అంటే దాని అంతటా అదే ఊడొచ్చేటట్టు వేడవ్వనివ్వాలి గులాబీ గుత్తినైతే. ఇలా రాకపోతే ఇలా చాకుతో కానీ దేనితోటైనా ఇలా గుచ్చుకుంటూ తీసుకున్నాం అనుకోండి, గులాబీ పూలు అయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కానీ వేసేటప్పుడు ప్రతిసారి కూడా గులాబీ గుత్తినైతే వేడి చేస్తూ ఉండాలి. మిగిలిన ఏమన్నా పార్టికల్స్ ఉంటే తీసేసుకోండి. ఆయిల్ అనేది చేదవుతుంది అన్నమాట. అందుకే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, డిప్ చేసేటప్పుడు కూడా మొత్తం డిప్ చేయకుండా హాఫ్ పైన అలా కనబడేటట్టు అయితే డిప్ చేసేసుకోండి. డిప్ చేసి వెంటనే ఆయిల్లో అయితే వేసేసామనుకోండి, అది సపరేట్ అయిపోవాలి. అంటే బాగా వేడైతేనే సపరేట్ అవుతుంది. వేడవ్వకపోతే మనం ఇలా చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ గుచ్చుకుంటూ తీసేసామనుకోండి, పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే గులాబీ పూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంకా పిల్లల కోసం ఇలాంటి స్నాక్స్ ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలే కాదండి పెద్దలు కూడా ఈవినింగ్ టైంలో తినడానికైతే చాలా బాగుంటుంది. ఇలా మనం ఏదన్నా స్టీల్ గిన్నెలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే.